హాయ్ వ్యూవర్స్, నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు అనాంధ్ర. సో ఈ వీడియోలో మీకు జియో 5 డివైస్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఈ డివైస్ ఆల్రెడీ ఓపెన్ చేస్తుంది. రిలయన్స్ వాళ్ళు ఆల్రెడీ ఓపెన్ చేశారు. రిలయన్స్ కస్టమర్ సపోర్ట్ డిజిటల్ ఎక్స్ప్రెస్ వాళ్ళు. సో దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఈ సైడ్ మీరు చూడొచ్చు, క్రియేట్ యువర్ ఓన్ హాట్స్పాట్ అని, సపోర్ట్స్ మైక్రో ఎస్డి కార్డ్ అప్ టు 32 GB వైర్లెస్ షేరింగ్, అలాగే కనెక్ట్ అప్ టు 31 డివైస్, enable Geo voice, and battery of 2300 mAh battery. సో ఇటు సైడ్ చూడండి. సో ఇటు సైడ్ వచ్చేసి 2899 అని ఉంది. సో రీసెంట్గా డిస్కౌంట్ ఇచ్చారు 1999కి. ఓకే, సో ఇందులో ఒక రూటరు, ఒక యూఎస్బీ అడాప్టర్, ఒక యూఎస్బీ కేబుల్ ఇంక్లూడ్ చేయబడతాయి. అలాగే ఒక బ్యాటరీ అండ్ ఒక వారంటీ కార్డ్ ఇంక్లూడ్ చేయబడతాయి. ఓకే, దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాము. ఇందులో మనకి ఒక జియో 5 డివైస్ అనేది ఉంది. ఇది ఆల్రెడీ ఓపెన్ చేసి పడింది కాబట్టి మీకు పైన ఎటువంటి కవర్ లేదు. సో దీన్ని మీరు ఓపెన్ చేసినట్లయితే ఇది డివైస్. దీన్ని అందరికి పక్కన పెడతాము. ఓకే, సో కవర్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీకు వారంటీ కార్డ్స్, జియో జాయిన్ అని చెప్పేసి మీరు చూడొచ్చు. 4 స్టెప్ గైడ్, అట్లాగే మీకు వారంటీ కార్డు 1 year 6 months వారంటీ కార్డు, 1 year ఫర్ డివైస్ అండ్ యాక్సెసరీస్కి 6 months ఇచ్చాడు. సో నెక్స్ట్ జియో 5 స్టెప్ కనెక్ట్ ఎవ్రీవేర్ అనే ఒక గైడ్. దీనిలో ఎలా కనెక్ట్ అవ్వాలి, జియో 5కి ఫోన్ నుంచి ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది రాసి ఉంటుంది కంప్లీట్గా. సో ఇటు సైడ్ చూసినట్టు విత్ లవ్ ఫ్రమ్ జియో అని చెప్పిస్తుంది. సో రీచెస్ వాళ్ళ ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఉన్నారు. అట్లాగే లోపల ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి, ఏ వెబ్ అడ్రస్ ఓపెన్ చేయాలి, పక్కన పెట్టద్దాం దీన్ని. సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఒక బ్యాటరీ, అలాగే సో ఈ బ్యాటరీ చూడొచ్చు మీరు, 2300 mAh బ్యాటరీ, 4.3 watt ఛార్జింగ్ వాటేజ్ ఉంది, అలాగే 3.8 watt అవుట్పుట్ వాటేజ్ ఉంది. ఇది పవర్ బ్రిక్, అలాగే ఇది వైర్, యూఎస్బీ మైక్రో యూఎస్బీ వైర్ అన్నమాట. సో ఈ డివైస్ని చూసినట్లయితే మీరు జియో అని చెప్పి సింబల్ లోగో పైన ఉంది. అట్లాగే దీనికి WPS సైడ్ బటన్ ఉంది. సో ఇటు సైడ్ నుంచి ఓపెనింగ్ ఉంది చూడండి, ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత మీకు లోపల ఒక సిమ్ కార్డు, అలాగే మైక్రో ఎస్డి కార్డుకి ప్లేస్ ఇచ్చాడు. సిమ్ కార్డులో మీకు ఒక అడాప్టర్ ఇచ్చాడు. సో పైన ఐఎంఈ నెంబర్, అలాగే డిఫరెంట్ నెంబర్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో ఈ సిమ్ అడాప్టర్ అని తీసి చూద్దాము. సో ఇది సిమ్ అడాప్టర్, దీంట్లో మైక్రో సిమ్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని కాసేపు పక్కన పెట్టేస్తే, సో ఇది డివైస్, అలాగే దీంట్లో WPS ఎనేబుల్ చేసింది, అలాగే దీనికి ఒక మైక్రో యూఎస్బీ కనెక్షన్ అనేది ఉంది. సో బ్యాటరీని ఇన్సర్ట్ చేద్దాము. సో ఈ మైక్రో యూఎస్బీ నుంచి మనం డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అలాగే పవర్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు అక్కడ చూడొచ్చు మైక్రో యూఎస్బీ. సో దీని పవర్ ఆన్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు వైఫై, అలాగే డేటా అండ్ సిగ్నల్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఉన్నాయి. అలాగే కింద రైట్ సైడ్ బ్యాటరీ ఇన్ఫర్మేషన్ ఉంది, అలాగే బటన్ మీద లైటింగ్ అనేది వెలుగుతుంది. సో ఎప్పుడైతే నేను సిమ్ ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి ఇక్కడ వైఫై సిగ్నల్ రెడ్లో చూపిస్తుంది చూడండి. సిమ్ ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి ఇన్సర్ట్ చేసినట్లయితే మీకు అది గ్రీన్లో మారుతుంది. సో దీన్ని పవర్ ఆన్ చేయడానికి అదే బటన్, పవర్ ఆఫ్ చేయడానికి కూడా సేమ్ బటన్. దాన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్ పవర్ ఆఫ్ అయిపోతుంది. సో ఇది జియో 5. దీని నుంచి వాయిస్ కాల్స్ కూడా బయటికి ఫ్రీగా చేసుకోవచ్చు. అండ్ ఇది మైక్రో యూఎస్బీ, మైక్రో యూఎస్బీ కాదు, సిమ్ కార్డు నేను లోపల పెట్టడం మర్చిపోయాను. సో ఎనీవేస్, సో దీన్ని స్క్రీన్ చూసినట్లయితే డస్ట్ అట్రాక్ట్ చేసేలాగా, అలాగే ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేసేలాగా ఉంది. టచ్ చేసి చూసినప్పుడల్లా ఫింగర్ ప్రింట్స్ అనేవి అట్రాక్ట్ అవుతున్నాయి. టచ్ చేసినప్పుడు కనబడుతుంది అనమాట ఫింగర్ ప్రింట్స్. సో అది పరిస్థితి.
అలాగే ఇది మనం చేత్తో ముట్టుకునే ఐటెం కాదు కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. గౌతమ్ రాజ్ సైనింగ్ ఆఫ్.